ఓకే. నేటి కోసం ఏర్పాటు చేయబడిన పాఠం. జన్మంతా రుణపడవలసింది ఎవరికి? జన్మంతా రుణపడవలసింది ఎవరికి? ఈ మాట మన బంధువుల దగ్గర లేదా ఒక తండ్రి తల్లి కుమారులు పిల్లల మధ్య వింటుంటాం. లేదా ఆపదలో ఉండేటప్పుడు ఎవరైనా సహాయం చేసేటప్పుడు వారు చెబుతున్న మాట ఏంటంటే, మా జన్మంతా మీకు రుణపడి ఉంటామండి. రుణం అంటే తిరిగి ఇవ్వలేనంత అని అర్థం. సహాయం చేసినప్పుడు మనం చెప్పే మాట పెద్దయిన తర్వాత తల్లిదండ్రులను చూసి పిల్లలు చెప్పే, సినిమాల్లో చెప్పే మాట. బయట ఎవరు చెప్తున్నారా? తల్లిదండ్రులకు ఎవరైనా మా జన్మంతా మీకు రుణపడి ఉంటామని ఎవరైనా అన్నారా ఇంతవరకు? ఎక్కడ చెప్తారు ఈ మాటలన్నీ? సినిమాల్లో. బయట మాత్రం జరగదు. ఇలా అవసరాలు లేదా సమయానికి ఎవరైనా ఆపదలో ఆదుకునేటప్పుడు చెప్పే మాటే జన్మంతా రుణపడి ఉండాలి, రుణపడి ఉంటాను అని చెబుతుంటారు. అంటే కృతజ్ఞతకు సూచనగా ఈ మాట చెబుతుంటారు. ఎందుకీ జన్మంతా రుణపడాల్సింది తల్లిదండ్రులకా, లేదా బంధువులకా, లేదా సహాయం చేసేవారికా అంటే ఎవరికో ఈ పాఠం ద్వారా మనం నేర్చుకుందాం. చూద్దాం. దేవుడు ఈ సర్వసృష్టిని కలుగు చేసిన తర్వాత మనిషిని సృష్టించాడు. మనుషులకు రుణపడాలని అన్న ఉద్దేశంలోనే ఉంటున్నారు తప్ప ఈ మనుషులందరినూ చేసింది దేవుడని, ఆ దేవునికి రుణపడాలి అన్న ఆలోచనలో ఎంతమంది ఉన్నారు? రుణపడితే ఏం చేస్తావు? రుణాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తావు. అంతేనే కాదండి. ఎవరైనా మనకు సహాయం చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఒకవేళ మనం వాళ్ళ రుణాన్ని తీర్చుకునే అవకాశం దొరికినప్పుడు ఏం చేస్తామండి? నేను ఎలాగూ మీరిచ్చినంత నేను చేయలేను, కానీ కనీసం కొంతైనా చేస్తానండి. నా వంతు మీరు నాకు చేసిన దానికి నా వంతుగా కొంచెం చేస్తానని మనం తిరిగి చేస్తాం కదండి. మరి మనల్ని సృష్టించిన దేవునికి మనతో ఉన్నవారికి చేయాలన్న ఆలోచనలో ఉన్న మనల్ని సృష్టించి మనకు కావలసిన ప్రతి ఈవిని అనుగ్రహిస్తున్న దేవునికి ఏ రోజైనా కొంతైనా రుణం తీర్చాలని అనుకున్నామా? నిజమేనా? మనల్ని సృష్టించింది దేవుడేనా? చూద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం. నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడినైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఏం చేశాడంట? మనల్ని సృష్టించాడు, గర్భంలో నిర్మించి నీకు సహాయం చేస్తున్నాడంట. ఎక్కడ? తల్లి గర్భంలో సహాయం చేస్తున్నాడా? ఎలా చేస్తున్నాడు? తల్లి గర్భంలో దేవుడు సహాయం చేస్తున్నాడా? సృష్టించడమే కాకుండా, సృష్టించడం అంటే ఒక చిన్న కణంగా రావడం, నిర్మించడం అంటే అవయవాలు నిర్మాణం. మన దేహంలో ఉండే ప్రతి అవయవాన్ని నిర్మించింది దేవుడు నిర్మించి సృష్టించి ఏం చేస్తున్నాడంటే ఇంకా సహాయం చేస్తున్నాడంట. భూమి మీదకి వచ్చిన తర్వాత మనకు సహాయం చేసేవారు ఉన్నారని మనం అనుకుంటుంటే, భూమి మీద రాకముందే తల్లి గర్భంలో దేవుడు సహాయం చేస్తున్నాడంట. ఏం సహాయం చేస్తున్నాడు? నువ్వు తల్లి గర్భంలో 9 నెలలు నిర్మాణం జరగాలంటే, నువ్వు శిశువుగా పెరగాలంటే ఏం కావాలి? తల్లి నుంచి ఒక పేగు ఏం చేయబడాలి? నీకు రక్తం రావాలి, నీకు కనెక్షన్ ఉండాలా ఉండద్దా? తల్లి తిన్న ప్రతి ఆహారంలో నుంచి నీకేం రావాలి? అవన్నీ
రక్తముగా నీ శరీరంలోనికి రావాలి. అది ఎవరు చేస్తున్నారు? తల్లిదండ్రులా? బంధువులా? లేదు. ఎవరు చేస్తున్నారు సహాయం తల్లి గర్భంలో? దేవుడు చేస్తున్నాడు. అంటే దేవుడు సహాయం చేస్తున్నాడు అంటే మనం రుణపడాల్సింది ఎవరికి? అంటే తల్లి గర్భం నుంచే మనకు సహాయం చేయడం ప్రారంభించాడు. మరి వచ్చిన తర్వాత తల్లి గర్భంలో నుండి వచ్చిన వెంటనే మళ్ళీ సహాయం చేస్తున్నాడు. ఎలాగా? అప్పటి వరకు తల్లి రొమ్ములో పాలు లేని మనకి తల్లులకి దేవుడు మళ్ళీ ఏం చేశాడు? పాలునిచ్చి సహాయం చేస్తున్నాడు. పుట్టిన వెంటనే నువ్వు ఏ పాలు పట్టినా ఏ ఆహారం పెట్టినా పిల్లలు జీర్ణాశయం పనిచేయదు వాళ్ళకి. మరి ఎవరి పాలు కావాలి? ఎవరి ఆహారం కావాలి? తల్లి పాలు కావాలి. మరి తల్లి పాలు పుట్టిన వెంటనే ఎలా వచ్చాయి? దేవుడు సహాయం చేస్తున్నాడు మనకి. ఇంతైనా సహాయం దేవునిది? ఇంకా ఎన్ని సహాయాలు ఉన్నాయి చూడండి ఒకసారి. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 17వ వచనం. ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారులారా. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 17వ వచనం. అయినను ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేసి ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములు నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ఏం చేస్తున్నాడని మళ్ళీ ఇక్కడ సహాయము మేలు చేస్తున్నాడంట. ఏ విధంగా? ఆకాశము నుండి మీకు వర్షం ఎక్కడి నుంచి కురుస్తుంది? ఎవరు కురిపిస్తున్నారు? ఆయన దేవుడు వర్షము కురిపిస్తూ ఫలవంతమైన ఋతువులు. వర్షం కురిపిస్తే సరిపోదు, మళ్ళీ ఏం చేయబడాలి? ఫలవంతం అంటే మనం వేసే పంట బాగా పండే ఋతువులు పంపించాలి. అది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో. ఫలవంతమైన ఋతువులు దయచేయచ్చు ఆహారమును అనుగ్రహించి. ఋతువులు వచ్చేసే పంట పండిద్ది, ఓకే. మరి నీ చేతిలోనికి ఆహారం రావాలంటే పంట కోసి అది చేను బయటకు వచ్చిన తర్వాత అది వృధా అయిపోకుండా నీ చేతి వరకు రావడానికి దేవుడు ప్రయాసపడుతున్నాడు. పంట పండిసింది, వర్షం ఫుల్గా పడింది అనుకో, మళ్ళీ పంట ఏమైపోద్ది? పోతుంది. అంటే ఏ కాలంలో వర్షం కురిపించి నిన్ను పోషించాలో నీ కన్న తండ్రి అయిన దేవునికి తెలిసి ఆయన చేస్తున్నాడు. మేలు చేత, అదే రాయబడింది చూడండి, మేలు చేయుట చేత ఉల్లాసముతో మీ హృదయములు నింపుచు. చూడండి, అన్నం తినేటప్పుడు ఆకలితో ఉండేటప్పుడు తింటున్నప్పుడు నీకు ఎలా ఉంటుంది? అమ్మయ్య ఎంత ఆకలేసిందో, ఎంత సంతోషం. ఈ సంతోషానికి కారణం దేవుడు. మేలు చేస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. తల్లి గర్భంలో నిర్మిస్తున్నాడు, తల్లి గర్భంలో ప్రేగు ద్వారా ఆహారం పంపిస్తున్నాడు, బయటకు వచ్చిన తర్వాత పెరిగిన తర్వాత నీకు ఆహారం ఇస్తున్నాడు. అంతేనా? ఇంకా ఉన్నాయండి. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 25వ వచనం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 25వ వచనం. ఆయన అందరికీ జీవమును, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చా సరే, మరి జీవించాలా? ఆ జీవం ఇస్తున్నది దేవుడు. బయటకు వచ్చిన తర్వాత ఇంకేం కావాలి? ఊపిరి. ఏం కావాలి? ఊపిరి. నువ్వు గాలి పీల్చుతున్నావు, ఊపిరి నీకు రావాలంటే ఆయన అందరికీ జీవమును ఊపిరిని, ఇంక ఏవైతే ప్రకృతిలో ఉన్నాయో వీటన్నిటినీ నీకు ఇస్తున్నది సమస్తమును దయచేవాడు దేవుడే. పుట్టించడమే కాకుండా నువ్వు పెరగడానికి కావలసిన ప్రతిదాన్ని దేవుడే అనుగ్రహిస్తున్నాడు. అందుకోసమే 27వ వచనం 28వ వచనంలో ఇంకొక మాట రాయబడింది చూడండి. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం
28వ వచనం. ఊపిరి అన్నీ ఉంటే సరిపోతుందా? జీవం ఉంటే సరిపోతుందా? ఆహారం ఉంటే సరిపోతుందా? ఇంకేం ఉండాలంట? మనం ఆయన యందు బ్రతుకుచున్నాము అంటే ఆయన ఒకవేళ నువ్వు బ్రతకకూడదు అనుకుని దేవుడు అనుకున్నాడే అనుకో, నువ్వేమైపోతావు? నువ్వేమైపోతావు? ఆయన తన గాలిని లేదా తన శ్వాస నిశ్వాసలను ఆపిన ఎడల భూమి మీద అంటే నరులందరూ చనిపోతారు. అంతేనా? దేవుడు నీకు శ్వాస నిశ్వాసలు ఇవన్నీ జరగాలంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే మనం ఆయన యందు బ్రతుకుతున్నాం. ఎవరి యందు బ్రతుకుతున్నావు నువ్వు? ఆయన యందు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మన ఆస్తిని చూసో, లేకపోతే మన అంతస్తులు చూసో, లేదా మన శరీర సౌందర్యాన్ని చూసో, మనకున్న బలాన్ని చూసి మనం ఏమనుకుంటాం? ఎవడు నేనంటే ఎవడు అనుకుంటాం మనం. అది ఆయన అలా అనుకున్నాడు అనుకో, నేనంటే ఎవరు, నువ్వు వేస్ట్ అని దేవుడు ఒక్కసారి అనుకున్నాడు అనుకో, మనలాగా ఆయన అతిశయించి ఒక్కసారి గాలి విడిచిపెట్టలేదు అనుకో, పిట్టల్లా పడిపోతాం మనం అందరం. అంటే మనం ఎవరు యందు బ్రతుకుతున్నాం? మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము. చలించడం అంటే ఇక్కడ నుంచి అక్కడ ప్రయాణం చేసి వెళ్ళగలుగుతున్నాము అంటే దానికి కారణం దేవుడు. చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. ఈరోజు నీ పేరు భూమి మీద వినబడుతుంది. ఇదిగో మా ఊరు, ఆ ఊర్లో ఆ అమ్మాయి ఉంది, ఆయన ఉన్నాడు అనే అడ్రస్ చెప్తున్నారంటే ఎవరు కారణం? దేవుడు కారణం. ఒకవేళ ఉనికి పోయిందనుకో అంటే నీ పేరు మరుగుపడిపోద్ది భూమి మీద. ఏది మీ ముత్తాత పేరు చెప్పండి ఎవరైనా. ఎందుకు? ఉనికిలో లేడు, చలించట్లేదు, అందుకోసం ఆయన పేరు కూడా భూమి మీద లేదు. నువ్వు ఉన్నావు, నీకు చలిస్తున్నావు, ఉనికి కలిగి ఉన్నావు, అడ్రస్ నీకు ఉందంటే కారణం దేవుడు. ఎవరి కారణం? దేవుడు. తల్లిదండ్రులు కాదు, ఆస్తులు కాదు, అంతస్తులు కాదు. మరెవరు? దేవుడు. అంటే ఎంత సహాయం చేస్తున్నాడు దేవుడు? చేస్తున్నాడా? అంటే మనమంతా జన్మంతా రుణపడాల్సింది ఎవరికైతే? దేవునికి. మరి జన్మంతా రుణపడాల్సింది దేవుడికైతే మనుషులకు రుణపడితే మనం ఎంతో కొంత రుణం తీర్చుకోవాలని మనం ఆలోచిస్తున్నప్పుడు మరి దేవునికి జన్మంతా రుణపడాల్సి ఉంటే మనం రుణం తీర్చుకుంటున్నామా? నా వంతుగా నేను దేవునికి రుణం, నా కొంచెం రుణం తీర్చుకుంటానని ఏ రోజైనా ఆలోచించామా? ఆలోచించలేదండి. భూమి మీద బ్రతుకుతున్నప్పుడు కూడా దేవుడు మనుష్యులకు కూడా రుణం తీర్చుకోమంటున్నాడు. మనుషులకు కూడా రుణం తీర్చుకోవాలని చెబుతున్నాడు. ఒకసారి చూడండి, రోమాపత్రిక 13వ అధ్యాయం. రోమాపత్రిక 13వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. రోమాపత్రిక 13వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవని పన్ను వారికే పన్నులు, ఎవనికి సొంకమో వారికే సొంకము చెల్లించుడి. ఎవని ఏడ్ల భయం ఉండవలను వాని ఏడ్ల భయమును, ఎవని ఏడ్ల సన్మానం ఉండవలను వాని ఏడ్ల సన్మానమును కలిగి ఉండుడి. అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. అంటే భూమి మీద ఉన్నవారికైనా లేదా పరలోకంలో ఉన్న దేవునికైనా వాని రుణాలు మనం తీర్చేయాలంట. ఎవరికి రుణపడకూడదంట. అంటే మనం వీలైనంత మట్టుకు ఏం చేయాలి? ఇతరులకి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నప్పుడు వారికి సహాయం మనం తిరిగి చెయ్యాలి. వాళ్ళ రుణాన్ని మనం మనం ఏమంటాం? ఈ జన్మలో కాకపోతే మళ్ళీ వచ్చే జన్మలో నీకు రుణం తీర్చుకుంటావా? నువ్వు వస్తావు అసలు? మళ్ళీ జన్మ వచ్చి మళ్ళీ తీర్చుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ నువ్వు ఎవరి దగ్గర తీసుకొని చనిపోయావు అనుకో, వాళ్ళు నీ కోసం ఎంత బాధపడతా తెలిసి ఇచ్చిన వాళ్ళు. నమ్మి ఇచ్చాను, నోటు కూడా రాసుకోలేదు, నేను ఇన్ని లక్షల రూపాయలు ఇస్తే ప్రాణం తీసుకొని చనిపోయాడు, నేను ఇచ్చిన నా రుణం తీర్చడం పక్కనెట్టు, నేను ఇచ్చిందే తిరిగి నాకు ఇవ్వలేదని ఎంత బాధపడతాడు ఒకసారి ఆలోచించండి. అందుకని దేవుడు ఏమంటున్నాడు? అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. అప్పు కావాలన్నప్పుడు కాళ్ళు పట్టుకొని బతిమాలుతారు. తిరిగి అప్పు ఇచ్చిన వాడు అడిగాడు అనుకోండి, కాళ్ళతో తన్నే పరిస్థితి, అంత మాట్లాడతావు. ఏట్రా ఇచ్చావు కానీ 1,00,000 రూపాయలు ఏదో నా ఇల్లు వదిలేసినట్లు,
నా ఆస్తి ఏదో అమ్మేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు, ఇచ్చింది తక్కువ కానీ మాటలు ఎక్కువ. ముందేం చేసావు కాళ్ళు చేతులు పట్టుకొని బతిమాలు, వాళ్ళు ఇవ్వకపోతే మధ్యవర్తులను పెట్టించావు. మరి చివరికి ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు? ఇచ్చినందుకు ఏమైనా కృతజ్ఞత నీకుందా? ఎంత ఆర్థిక పరిస్థితి, హాస్పిటల్ ఉన్నప్పుడు, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని ఆదరించారు కదా. మరి ఆ దయా కరుణ ఏది? వాళ్ళు చూపించారు నీ మీద దయ కరుణ, మరి నువ్వు అవేం చూపించవసరం లేదు. ఉన్నది ఇస్తే వాళ్ళు ఎంతో సంతోషపడతామయ్య, ఇచ్చింది తిరిగి ఇచ్చేసారు నాయన అని సంతోషం వాళ్ళకి. చూసారు? అంటే తీసుకోవడం వరకు ఓకే, తిరిగి ఇవ్వడానికి వాళ్ళు ఫోన్ చేశారు అనుకో, వెంటనే ఏం చేస్తావు? కట్. ఎందుకు కట్? ఇచ్చారనా? ఇస్తే నువ్వేం చేయాలి? వాళ్ళకి కృతజ్ఞత కలిగి ఉండాలి. అయ్యో నాకు ఎంత మనకు రుణాన్ని ఇచ్చారు ఆయన, అంత ప్రేమ చూపించాల్సింది బదులు కటింగ్ కట్ కట్ కట్. కనిపిస్తే ముఖం తిప్పుకొని వెళ్ళిపోవడం, వాళ్ళు వస్తున్నారని తెలిస్తే అది ఆగుడిపోవడం, అంతేనా? ఇది మన పరిస్థితి. తీసుకోవడం ఎందుకు, తిప్పించుకోవడం ఎందుకు? తీసుకున్నవంచే తీర్చగలను అనుకున్నప్పుడే తీసుకోవాలి, లేకపోతే తీసుకోకూడదు. అర్థమవుతుందా? అందరికీ వారి వరం రుణములు తీర్చుడి. ఒకవేళ రుణమంటూ మనది ఉండిపోతే ఏముండిపోలో తెలుసా? ఒకే ఒకటి ఉండాలంట. 8వ వచనం, రోమపత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. మనమంటూ లోకంలో ఉన్నవారికి ఏదైనా రుణపడాల్సింది, లేదా మనం రుణంగా వారికి ఉంచి వెళ్ళిపోవాలంటే ఒకే ఒకటి ఉందంట. ఏముండదంట? 8వ వచనం, రోమపత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. ఒకనొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమి ఎవరికి అచ్చి ఉండవద్దు. ఎవరికి అచ్చి ఉండవద్దు అంటే రుణముగా ఏమి ఉండకూడదంట, ఇది ఒక్కటే ఉండాలంట. అంటే నువ్వు చనిపోయిన తర్వాత నీ గురించి చెప్పుకుంటే ఏం చెప్పుకోవాలో తెలుసా? ఎంత ప్రేమించాడండి మమ్మల్ని, ఈ మాట రావాలి వాళ్ళమాట. ఎంత అప్పులు చేసి వెళ్ళిపోయాడండి అనకూడదు. ఎంత కష్టపడి వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పుడు అనకూడదు నీ గురించి. ఏమనాలి? ఎంత ప్రేమించారండి వాళ్ళు, వాళ్ళకి లేకపోయినా మాకు పెట్టారండి. ఇది అచ్చి ఉండాల్సింది, రుణపడాల్సింది. ఇతరులు నీ వైపు చూడాలి అంటే ఇది రుణపడాల్సి ఉండాలి నువ్వు వాళ్ళకి. వాళ్ళు నీకు కాదు, నువ్వు వాళ్ళకి. మేము బాగా రుణపడిపోయామండి వాళ్ళకి, వాళ్ళ ప్రేమకే. వాళ్ళ రుణం మేము తీర్చుకోలేకపోయామండి, అంతగా నువ్వు ప్రేమించాలి. అది దేవుడు కోరుకుంటుంది. అంటే మనుషులకు రుణపడాల్సింది ప్రేమ అయితే, మనుషులందరూ రుణపడేది ఇంకోటి ఉంది. అదేంటో తెలుసా? చూద్దాం ఒకసారి. చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి రుణపడేది దేనికో తెలుసా? దీనికేనండి. చూడండి ఒకసారి, రోమపత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాము. శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాము. రుణస్థులం కాదు అంటే శరీరం ఏంటి మనకేటి ఇచ్చి లేదు, కానీ మనం దేనికి రుణస్థులం అయిపోతున్నాం అంట? శరీరానికే రుణస్థులం. శరీరం ఏది చెప్తే అదే చేస్తాం మనం, అవునా? నువ్వు అప్పు తీసుకున్నావు నీ శరీరం దగ్గర తీసుకున్నావా? దాని మాట వింటున్నావు? ఇప్పుడు అప్పు తీసుకున్నవాడు ఏం చెప్తే మనం అదే చేస్తాం. సరేలే ఈ నెల వడ్డీ కట్టక కానీ మా ఇంట్లో పని చేయి అంటే చేస్తావు, చేయవా? ఎందుకు చేస్తావు? అప్పు ఉంది కనుక. మరి నువ్వు శరీరానికి ఎందుకు లోబడిపోతున్నావు అంటే శరీరం దగ్గర అప్పు చేసావా? చేసామా? మరి శరీరం కన్ను ఏమో చెప్తుంది, ఏం బైబిల్ చదువుతావు, వెళ్ళి టీవీ చూడు అంతది కన్ను. అప్పుడు నువ్వేం చేస్తావు? కళ్ళు బాగా చెప్పింది కాబట్టి అక్కడికి వెళ్ళిపోతావు. వెళ్ళి అలా కళ్ళు పళ్ళు వదిలేస్తావు, రెండు వదిలేస్తావు, అవునా? చూసారా? శరీరం చెప్తే చేస్తున్నావా? శరీరం చెప్తే చేస్తున్నావు. అంటే శరీరం ఏం కోరిక చెప్తే ఆ కోరిక తీర్చడానికి రెడీ అయిపోతావు నువ్వు.
ఆకలేసింది, అన్నం తినొచ్చు కదా. కాదు, ఎలాంటి ఆకలి మంది? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఉన్నాయి అనుకో, పోని తిను. లేకపోయినా మరి ఇంటి దగ్గర భోజనం అస్సలు నచ్చదు మనకి. ఎక్కడ నచ్చుతుంది అది? చూసారా, శరీరానికి నువ్వేమైనా అప్పు ఇచ్చావా? అది అడుగుతుంది నిన్ను, అడుగుతుంటే నువ్వు నువ్వు తీరుస్తున్నావు మళ్ళీ. అదే చెప్తున్నాడు చూడండి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థలము కాదు మనం. దీనికి మనం అప్పేమే, ఈ దేహానికి మనం అప్పులేమే, అదేమి అప్పు మనకే ఇవ్వలేదు. అది చెప్పినట్లు నువ్వు చేయకు. ఎవరు చెప్పినట్లు చేయాలి? ఆత్మ ఉద్దేశించిన ప్రకారం. 13వ వచనంలో, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడ్లా చావవలసిన వారు ఎందురు, కానీ ఆత్మచేత శరీరక్రియలను చంపిన ఎడ్లా జీవించెదరు. ఇగో నీలో ఒక శక్తివంతమైన ఆత్మ ఉంది, అది చెప్పిన ప్రకారం చేయడానికి ప్రయత్నం చేయాలి మనం. ఆత్మ దేవుని విషయాలు కోరుకుంటుంది, పైనున్న వాటి మీద మనసు పెడుతుంది, పరలోకం వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది. శరీరం ఏం చేస్తుంది? అక్కడ భూమి ఉంది వెళ్ళుకోను అంటది, అక్కడ అన్యాయంగా ప్రవర్తిస్తే డబ్బులు వస్తాయి అంటది. నువ్వు ఎక్కడ ఇది చేస్తే బాగుంటుంది, ఈ రోజుకి ఇలా వండుకొని తిందాం. ఈ మనస్సు దేని మీద పెడుతుందంటే శరీరం పెడుతుంది. ఇవన్నీ అర్థమవుతుందా? శరీర క్రియలు నువ్వు ఎప్పుడైతే చంపుతావో అప్పుడే జీవం, నిత్య జీవం. దానికి మనం రుణస్థలం కాదు, అప్పు ఏమి ఇవ్వలేదు అది. మరి దానికి ఎందుకు లోబడిపోతాను? అప్పు చేసినాడు కదా లోబడాలి, రైట్? అంటే శరీర సంబంధమైన రుణం కూడా, శరీరం కూడా రుణం తీర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. శరీరం ఏది చెప్తే చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు చేస్తున్న పని ఆలోచించండి ఒకసారి. శరీరం చెప్పినట్లు చేస్తున్నారా? ఆత్మ చెప్పింది చేస్తున్నారా? శరీరానికి లోబడిపోయారా? అయితే దానికి మీరు రుణస్థులు కాదు. మీరు ఆత్మ సంబంధులు. దేవుని ఆత్మ కలిగిన వారం మనం, దేవుని ఆలోచనలోనే పెరగాల్సిన వారం మనం. మనుషులకైతే రుణం ఎలా తీర్చుకోవాలి మనకు తెలుసు, మరి దేవునికి ఎలా రుణం తీర్చుకోవాలి? దేవుని వద్ద నుండి అన్నీ సంపాదించుకున్న మనం సృష్టించి మనకు కావాల్సింది అన్నీ ఇస్తున్న మనము మనుష్యులకైతే రుణాలు తీర్చుకోగలం ఎంతో కొంత. మరి దేవునికి ఎలా రుణం తీర్చుకోగలం? దేవుడు ఎక్కడున్నాడు? పరలోకమందు ఉన్నాడు. పరలోకమందున్న దేవునికి ఇన్ని చేసిన ఆ దేవుణ్ణి మనం ఎలా రుణం తీర్చుకోగలమా? తీర్చుకోవచ్చండి. ఎలాగో మేకా గ్రంథంలో రాయబడింది. ఒకసారి చూద్దాం. మేకా గ్రంథం 6వ అధ్యాయం. చర్చ అయిపోయినాక ఐస్ క్రీమ్. మేకా గ్రంథం 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు చదువుకుందాం. మేకా గ్రంథం 766 పేజ్ నెంబర్. మేకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం నుంచి, ఇదిగో దేవా, నీ రుణాన్ని నేను ఎలా తీర్చుకోవాలి? ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును? దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? భక్తుడు చెప్తున్నాడు, ఏడాది దూడలు అర్పించాలా, బలులు అర్పించాలా? ఇంకేమంటున్నాడు? 7వ వచనం, వేల కొలది పొట్టేళ్ళను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగుజేయనా? ఆ దేవుని రుణం తీర్చుకోవాలా? ఎలా తీర్చుకోవాలి దేవా? అందుకో మనం కూడా ఒక పాట పాడతాం కదండి. ఏం పాడది? వేలాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా. అంటే నీవు చేసిన ఉపకారాలకి వేలాది దూడలు, వేలాది పొట్టేలు ఎలాగే ఇవ్వలేవు. ఇవ్వగానే అబద్ధాలు మాత్రం బాగా చెప్తావు. ఏమని? వేలాది దూడలు, ఏదో ఒక దూడ దేవుడు తెచ్చివు, ఒకటే, నేను వేలు అడగట్లేదు, ఒకటి తెమ్మంటున్నాను, తెస్తావా? పొట్టేళ్ళు అంటే ఏంటో తెలుసా?
గొర్రెపోతు. గొర్రెపోతా మేకపోతా? గొర్రెపోతు. ఇది గొర్రెపోతు వేలు తెచ్చేస్తావా? ఒక్కటి తెస్తావా? ఒక గొర్రె అమ్ముకుంటే 30,000 40,000 వస్తుంది. ఎంత కాస్ట్లీ గొర్రె నేను తెస్తానా? మనం భక్తుడు చెప్తున్నాడు, నువ్వు చెప్పకూడదు. అది భక్తుడు చెప్పేశాడు కదా, ఆయన ఇవ్వగలడు. నువ్వు ఇవ్వగలవా? ఇవ్వలేనప్పుడు ఎందుకు చెప్తున్నావు? వేల కొలది పొట్టేలును వేలాది నదులంతా విస్తారమైన తైలము ఆయనకి సంతోషము కలుగుజేయినా. వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా. పాట బాగా పాడావు. వేలాది నదులంతా ఇస్తావా? ఏది 50 రూపాయలు ఆయిల్ డబ్బా తీసుకుంటారా? చర్చికి పాస్టర్ గారు సేవ చేస్తున్నారు, కనీసం వాళ్ళకి ఇంటి దగ్గర భోజనంకి వంటకి పనికొస్తాయి. దేవుని పనిలో ఉన్నాడు కదా, ఒక ఆయిల్ డబ్బా పట్టుకుని వెళ్తానని కేజీ డబ్బా పట్టుకుని వెళ్ళారు ఎవరైనా? కానీ ఇక పాట మాత్రం ఏం పాడతారు? వేలాది నదులంతా. బాబా 1,000 కూడా కాదంట, నదులంతా విస్తారతాయి. నదులంటే ఎంత విస్తారం చూడండి ఒకసారి. నదుల్లో పారే నీరు ఎంత ఎక్కువ, అంత ఆయిల్ దేవుని తీసుకుని వెళ్తావా? పాటలు మాత్రం పాడుతాం మనం. చెయ్యనప్పుడు పాట పాడద్దు, అంత చేయలేం కదా ఎలాగన్నా, మరెందుకు పాట? ఆ భక్తుడు ఏం చెప్తున్నాడు? సంతోషం కలుగుజేయనా నా అతిక్రమంకై నా జ్యేష్ఠపుత్రుడిని నేనెత్తునా. ఆ పాట కూడా నేను చేసిన ఉపకారమైన పాటలో ఈ మొక్క కూడా ఉంటుంది. నా ప్రథమ ఫలాన్ని నీకు ఇచ్చేస్తున్నా అంటే ఏంటి? దేవునికి అప్పగించేస్తున్న సేవకి అని అర్థం. ఎవరు అప్పగించేస్తాను దేవుని సేవకి? ఎవరు వెళ్ళిపోతున్నారా? తన పిల్లల్ని ఎవరైనా, తన మొదటి ప్రథమ కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు అంటే మొట్టమొదటి పుట్టిన కుమారుడు ఎవడైతే ఉన్నారో వారిని ఎవరికి ఇచ్చేయాలంట? దేవునికి ఇచ్చేస్తారా? పాట మాత్రం పాడుతారు. నా అతిక్రమంకే నా జ్యేష్ఠపుత్రుని నేను ఎత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలం నేను ఎత్తునా. తర్వాత ఏమంటున్నాడు? మనుష్యుడా, దేవుడు చెప్తున్నాడు, మనుష్యుడు దేవుడు ఎలా దేవుని యొక్క రుణాన్ని మనుష్యుడు ఎలా తీర్చుకోవాలో తెలుసా? ఇగోండి ఇలా చెప్తున్నాడు, మనుష్యుడా ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడి ఉన్నది. ఏంటంట? దేవుని రుణాన్ని మనిషి ఎలా తీర్చుకోవాలంట? న్యాయముగా నడుచుకొనుటయు. మొట్టమొదట ఏం చేయాలి? న్యాయంగా నడుచుకో. నీకు ఎవరైనా ఇచ్చారా? తిరిగి ఇచ్చే వాళ్ళది. నీ వలన ఎవరికైనా సహాయం అందుతుంది అనుకుంటున్నావా? సహాయం చేయి. మేలు అంటే వాళ్ళకి మనం ఇవ్వడం వల్ల ప్రయోజనకరం అనిపిస్తే వాళ్ళకి సహాయం చేయి, ఆహారం పెట్టు. నీకు ఏ పరిస్థితిలో ఉన్న న్యాయాన్ని విడిచిపెట్టకూడదు. 5,000 వస్తాయి అన్నావు అనుకో, అమ్మా నీకు 5,000 ఇప్పిస్తాను, ఇక్కడ సంతకం పెట్టి, మేము కూడా మీ టీంలో ఒక సభ్యులు అంటే వెంటనే వెళ్ళి సంతకమే కదా అని పెట్టేద్దాం. వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? 5,000 ఇస్తారు. చూసావా ఎంత అన్యాయంగా సంపాదించేసావా? 5,000కి లోబడిపోయావు. ఇప్పుడు చర్చిల్లో చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? చర్చి పాస్టర్ గారులు రాజకీయ పార్టీలు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఎలక్షన్ టైంలో వెళ్ళి మా దగ్గరికి రండి అని పాస్టర్ గారిని పిలిస్తే అందరు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి ఆ రాజకీయ నాయకుడు ఏం చెప్తున్నాడు? ఇగో సంఘం ఇంటింటికి వచ్చి చెప్పడం కంటే వాళ్ళ ఐడియా చూడండి. ఇంటింటికి వచ్చి అమ్మ మాకు ఓటు వేయండి అని చెప్పడం కంటే, ఎలాగ క్రైస్తవులు అందరికీ ఒక సేవకుడు ఉంటాడు, ఒక సంఘం ఉంటుంది. ఆ సేవకులందరినీ మనం పట్టుకొని వాళ్ళకి ఎంతో కొంత నోటికి ఇచ్చేసామనుకో, లంచం ఎంతో కొంత ఇచ్చేసామనుకో, ఎవరి మాట అంటారు? ఈ సంఘం అంతా పాస్టర్ గారి మాట అంటే. పాస్టర్ గారికే కొంచెం కొట్టామనుకో, లంచం ఇచ్చామనుకో, సంఘం అంతా ఎవరి మాట అంటుంది? సంఘానికి డబ్బు ఇవ్వాల్సిన అవసరం మరి ఉండదు. కాబట్టి పాస్టర్లందరినీ కూర్చోబెట్టి ఓ మీటింగ్ పెడతారు. ఇదిగో మీకు 5,000 10,000 ఇస్తాం, మీరు మీ సంఘం మీ కుటుంబం అంతా మాకే ఓట్లు వేయాలి. డబ్బు కోసం ఏం చేస్తావు? దేవుని సంఘాన్ని అమ్మేస్తున్నావు. ఎవరి సంఘం ఇది? నాదా? దేవునిదా? ఎవరు ఈ సంఘాన్ని నిర్మించడానికి కష్టపడ్డారు? ఎవరు ఈ సంఘం కోసం ప్రాణం పెట్టారు? అపోస్తుల కార్యం
చూడండి ఒకసారి. అపోస్తులు, ఇది ఎక్కడే అలాగ ఉంచండి, అపోస్తుల కార్యంకి వెళ్దాం. అపోస్తుల కార్యం 22 అధ్యాయం, 20 అధ్యాయం. అపోస్తుల కార్యం 20 అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యం 20 అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి అన్నాడు దేవుడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘాన్ని కాసే పని మాత్రమే నాది, అమ్ముకునే పని నాది కాదు అన్న మనసు ఉండాలి. మరి డబ్బులు కమ్మేస్తున్నావు వీటి సంఘాన్ని అంటే దేవుని యొక్క ఆలోచన మనకే అర్థం కాలేదు. అందుకోసం దేవుడు ఏమంటున్నాడు, మనుష్యుడా ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకో. దేవుని మాటల ప్రకారం నీ బ్రతుకు దిద్దుకుంటూ బ్రతుకు, న్యాయంగా నడు, అన్యాయంగా సంపాదించకు, న్యాయంగా నడుచుకున్నటియు కనికరమును ప్రేమించుటియు. కనికరాన్ని ప్రేమించడం అంటే అసలు మన కనికరమే కలగదు. అసలు కలుగుతుందా కనికరం? ఎవరినైనా ఒక వ్యక్తిని చూస్తున్నప్పుడు, మనకంట లేములో పరిస్థితిలో ఉన్నప్పుడు, తినడానికి ఆహారం లేని వారిని చూస్తే నీకు కనికరం కలుగుతుందా? 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 కలగాలి. కనికరమును ప్రేమించాలండి. కనికరమును ప్రేమించడం ఏంటి? కనికరము కలిగినప్పుడు నువ్వు వాళ్ళకి చేసేయడమే, నీ ప్రేమ చూపించడమే. మొన్న ఒక సిచ్యువేషన్, ఒక సందర్భం జరిగింది. హోటల్ నుంచి భోజనం చేసి బయటకు వస్తున్నాం. ఆ సెక్యూరిటీ గార్డ్ నిలబడి ఆయన అడుగుతున్నాడు టిప్ లాగా, అయ్యా ఎంతో కొంత మాకు ఇవ్వండి. సెక్యూరిటీకి వచ్చేది ఒక 5,000, హోటల్లో అంటే అంతే వస్తుంది, 5 లేదా 10,000 లోపు. ముసలాయన అడుగుతున్నాడు. అడుగుతున్నప్పుడు ఒక ఆయన తనకు కలిగింది ఎంతో ఇచ్చాడు, ఇంకొక ఆయన తీసిస్తున్నాడు. అది చూసినప్పుడు ఆయన ముఖం చూసినప్పుడు నాకు వెంటనే కనికరం కలిగింది. వెంటనే ఏం చేశానంటే, నా జోబులో కరెక్ట్గా 60 రూపాయలు ఉన్నాయి. అది అలా తీసి ఇచ్చేసాను. పక్కనున్న వారు ఏమన్నారంటే, తమ్ముడు ఆయనకి ఎందుకు అంత? మనం కొల్లువాళ్ళు చెల్లితే డబుల్ ఎగ్ చికెన్ నూడిల్స్ ఎంత అండి? 50-60 రూపాయలు. అంతే చేసాం మనం, ఎక్కువేమీ చేసేలేదు. అంటే అది చేయడం కూడా ఎక్కువ అయిపోతుంది అనమాట. అంటే లేని వారికి మనకు ఉన్నప్పుడు ఏం చేయాలి? పెట్టాలండి. కనికరమును ప్రేమించుటియు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటూ ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. దేవుడు ఏం అడుగుతున్నాడు? అయ్యా నా రుణం ఎలా తీర్చుకోవాలో తెలుసా? నువ్వు ఎలా తీర్చుకోవాలంట? న్యాయముగా నడుచుకో, కనికరమును ప్రేమించు, నా ఎదుట దీన మనస్సు కలిగి జీవించు. దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటూ ఇంతే కదా నేను అడుగుతా. దేవుడు ఇంకేం అడుగుతున్నాడు? నీ ఆస్తులు అడుగుతాడా? నీ ఆస్తి ఆయనకి ఎందుకండి? భూమి అంతా ఆయనదే. నీ పువ్వులు అవసరమా? పువ్వులు సృష్టించిందే ఆయన. ఈ నీ ప్రకృతిలో ఉండి ఈ ఆహారం అవసరమా? ఆ ప్రకృతిని కలిగించిందే దేవుడు. మళ్ళీ ఆయనే ఒకళ్ళు తినాలనుకుంటే నువ్వేం పెట్టగలవు? అసలు మొత్తం ఆయనదే. ఆయన ఎంత పెద్దవాడు? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 52వ వచనం. అపోస్తుల కార్యం వెయిట్ 1 minute. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 50వ వచనం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 50వ వచనం. దేవుడు ఏదో తినేవాడని, తీసుకునేవాడని చాలామంది ఏం చేస్తున్నారు? కొంతమంది పువ్వులని, కొంతమంది కాయలని, కొంతమంది కొన్ని రకాలుగా తీసుకొని వెళ్ళి ఎవరికి ఇస్తున్నారు? దేవుడికి ఇస్తున్నారు. ఆయన ఎలాంటి వాడు, ఎంతటి వాడో మీకు తెలిసిందే. దేవుడు అంటే చాలా చిన్న చూపు మనుషులకి. అవునా కాదా? అవునా కాదు? మీకు ఎలా చెప్తానో అర్థమవుతుంది చూడండి. అడుక్కున్నాడు వస్తే నోట్లు ఇస్తారా, చిల్లర ఇస్తారా? దేవుడికి ఏం వేస్తారు ఉండిలో? చిల్లరే. అవునా కదా? నోట్లు మరి ఉండవు, ఏముంటాయి? చిల్లర్లు ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే వాడు ఎలాంటి వాడు, దేవుడు కూడా అంతే. నీ ఉద్దేశం ఏంటి? నువ్వు అలా చేస్తున్నావు అంటే ఉద్దేశం ఏంటి? దేవుడు లేనోడు, మనం ఉన్నోలో, మనం ఇస్తేనే దేవుడు బతుకుతాడు. అంతే కదా నీ ఉద్దేశం?
లేకపోతే దేవుడికి ఏమీ లేదు అనుకుంటున్నాను. సమస్తము ఎవరిదే? దేవునిది. ఆయన ఎంత గొప్పవాడో, ఎంత ఉన్నతుడో ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యం 7:50 ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆయన ఎంత గొప్పవాడు, ఎంత ఉన్నతుడంట. ఆకాశము ఆయన ఆకాశం ఆయన సింహాసనం, భూమి అంట ఆయన ఒక పాదం పెట్టుకునే పీఠం. అయితే నువ్వు ఆయనకు భూమి మీద ఉన్నది ఏమిస్తావు చెప్పు? ఆయన కాలు కిందకి సరిపోదు అది. భూమి అంతా కలిపితే ఒక పీఠం అంట, ఆయనకి ఒక కాలు పెట్టుకునే పీఠం అంట. ఆ భూమిలో ఉన్నదే నువ్వు ఇచ్చేది ఎంత? నీ దగ్గర ఉన్నది ఎంత? ఏమని ఇస్తావు, ఎంత అని ఇస్తావు? ఆయనకి ఇవ్వగలిగినంత సత్తా మనకి కానీ సామర్థ్యం మనకి లేదు. ఒకవేళ ఆయనే తీసుకుంటారంటే ఎవరు ఇస్తారా? గొర్రెపోతు బలిస్తారు అనుకోండి, దేవుడికి అనుకుందాం. ఒకవేళ గొర్రెపోతుని దేవుడు తినేస్తున్నాడు అనుకోండి, ఎవరైనా తీసుకుని వెళ్తారు అసలు ఇవ్వడానికి? ఆయనే తింటానంటే నువ్వు ఎంత మాంసం పెడతావు? ఆయన రుణం తీసుకోవాల్సింది అలా కాదు. మరి ఎలా అంట? న్యాయముగా నడుచుకో, కనికరం ప్రేమించు, నీ చుట్టూ ఉన్న వారి నీ ప్రేమ ఏంటో చూపించు, నీ దేవుని ఎదుట దీన మనస్సు కలిగి బ్రతుకు. అది కావాలి దేవునికి. ఉన్నదాన్ని చూసి విర్రవీగిపోకూడదు. నాకు 2 ఇళ్ళు ఉన్నాయి, అయితే ఎవరికి ఎక్కువ? నాకు ఎంత ఆస్తి ఉంది, ఎవరికి ఎక్కువ? అన్నీ వదిలేసి ఆయన ఎదుటి నిలబడాలి ఒకరోజు. నాకెంత ఉందా, అంత ఉందంటే నువ్వెవరో నాకు తెలియదు, పో పాతాళానికి, శిక్షలోనికి వెళ్ళిపో అని దేవుడు పంపించి ఒక రోజు వస్తుంది. కాబట్టి ఈ భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే ఎవరి రుణం మనం తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి? ఆ దేవుని రుణం ఎలా తీర్చుకోవచ్చు? న్యాయంగా నడుచుకోవడం, కరికరం ప్రేమించడం, దేవుని ఎదుట దీన మనస్సు ఉండాలి. నీకున్న జ్ఞానాన్ని బట్టో, లేకున్నా నీకున్న అందాన్ని బట్టో, లేకున్నా నీకున్న ఆస్తిని బట్టో నువ్వు దేవుని ఎదుట గర్వించుకో. దీన మనస్సు కలిగి ఉండడం అంటే హెచ్చించుకోకూడదు. దేవుడు లేకపోతే నాకు ఏమీ లేదు, ఈ మనసు నీకు రావాలి. దేవుడు లేకపోతే ఈరోజు నేను భూమి మీదే బ్రతకలేను. దేవుడు లేకపోతే ఈరోజు నాకు ఆహారమే లేదు. దేవుడు లేకపోతే ఈ గాలి, శ్వాస, నిశ్వాసలు నాకు జరగవు. కాబట్టి నా సమస్తము దేవుని వలనే అని ఈ మనస్సు కలిగి నువ్వు బ్రతికేవనుకో, అది దేవునికి రుణం తీర్చిన వాడు అవుతావు. ఓకేనా? జన్మంతా రుణపడాల్సింది ఎవరికి? దేవునికి. ఎందుకో ఎలాగో ఈరోజు తెలియజేసుకున్నాం కదా. ప్రార్థన చేసుకుందాం.